జగిత్యాలలో ఘనంగా అఖిల భారతీయ ఘోష్ దిన్ వేడుకలు. జగిత్యాల, ఫిబ్రవరి 15. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మహాశివరాత్రి పర్వదినాన జగిత్యాల జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ ఘోష్ దిన్ వేడుకలు ఘనంగా జరిగాయి. వాణీనగర్లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాసం విద్యార్థులు అద్భుతమైన ఘోష్ బ్యాండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గత 5 ఏళ్లుగా శివరాత్రి వేళ ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నామని, నిత్యం శాఖల్లో స్వయం సేవకుల వద్ద నేర్చుకున్న నైపుణ్యాలను విద్యార్థులు ఇక్కడ ప్రదర్శించారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక స్వయం సేవకులు మరియు భక్తులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను అభినందించారు. प्राथमिक पाठ 3 एक धाव प्राथमिक पाठ 5 एक धाव प्राथमिक पाठ 8 एक धाव ఘోష్ దిన్ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనము ఘోష్ ప్రదర్శన చేస్తుంటాం. మనకు వచ్చిన రచనలు ఏవైతే ఉంటాయో అవి ప్రదర్శన చేస్తుంటాము. ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ దేవాలయం కేంద్రంగా మనము ఘోష్ ప్రదర్శన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క అఖిల భారతీయ ఘోష్ దిన్ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన జగిత్యాల జిల్లా సహకార్య గారు శ్రీ డాక్టర్ గుండు సాయిమద్కర్ గారు మనకి ఒక 5 నిమిషాల పాటు మనకు సందేశాన్ని ఇస్తారు. హిందూ బంధువులారా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనము అఖిల భారతీయ ఘోష్ దివస్ని మనము నిర్వహిస్తున్నాం. ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల గత 4 సంవత్సరాలుగా మనం ఈ యొక్క ఘోష్ దిన్ మనం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రతి శనివారం శాఖ లోపలే ఈ యొక్క ఘోష్ అభ్యాసం చేస్తున్నారు స్వయం సేవకులు. వారు నేర్చుకున్నటువంటి అంశాన్ని వాళ్ళ మనకు సంగీతాన్ని అందించినటువంటి పరమశివుడు. అందుకే శివరాత్రి పర్వదినాన్ని మనం అఖిల భారతీయ ఘోష్ దివస్గా చేస్తున్నాం. ఎందుకంటే నాట్యాన్ని అందించినటువంటి వారి నటరాజస్వామి, అదేవిధంగా వారి చేతిలో ఉన్నటువంటి డమర్కం శబ్దం నుంచే ప్రణవనాదం పుట్టిందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. ఏదైతే ప్రణవనాదం ఓంకారం ఉందో ఆ ఓంకార అకార ఉకార మకారాలు మొత్తం భాష నుంచే ఛందస్సు అంతా పుట్టాయి. కాబట్టి ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం ఈ ఘోష్ దివస్ని మనం నిర్వహిస్తున్నాం. అనేకమైనటువంటి రచనలు ఉన్నాయి సంఘం లోపల. ఇవాళ ఏదైతే మనం రిపబ్లిక్ డే యొక్క పరేడ్ ముగింపు జనవరి 29 మనం నిర్వహిస్తూ ఉంటామో, గతం లోపల ఆ బ్రిటిష్ వాళ్ళు అందించినటువంటి దాన్ని మనము పూర్తి చేసేవాళ్ళం రిపబ్లిక్ డేను. కానీ ఈ సంవత్సరం నుంచి ఒక పెను మార్పు, సంఘం యొక్క రచనల ఆధారంగా ఆ మిలిటరీ వాళ్ళందరూ కూడా సంఘ రచనలతోటే ఇవాళ ముగిస్తున్నాం. కారణము సంఘ స్వయం సేవకులు పెద్దల యొక్క వాళ్ళ యొక్క కృషి కారణంగా అనేక రచనలు వచ్చాయి. అందులో అశ్వపథకు రకరకాలైనటువంటి ఘోష్ రచనలు ఉన్నాయి. అవన్నీ కూడా భవిష్యత్తు లోపల మన స్వయం సేవకులందరూ కూడా నేర్చుకొని ఆ విధమైనటువంటి ప్రదర్శన చేయాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను.